హాయ్ అండి, హలో అండి. ఇది ఒయ్యారి బామ విత్తనం కొంచెం కనకాంబరం విత్తనం అని చెప్పాను కదండి. చాలా అందంగా ఉంటుందండి. ఇది కొంచెం ఎండబడుతుంది కాబట్టి కొంచెం మీకు లైట్గా అనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. దీని ఆకులు వీడియో తీస్తా అన్నాను కదండి. నేను ఇప్పుడు 4 ఆకులు తుంచుకుంటున్నానండి. ఈ శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం భోజనంలో కానీ టిఫిన్లో కానీ 4 ఆకులు తీసుకున్నానండి. ఇక్కడండి మనం తినే ప్లేట్లో ఆ భోజనం చేసే ముందు ఇస్తరాకులాగా అయినా కుట్టుకోవచ్చండి కనకాంబరం ఆకులు, లేదంటే 4 ఆకులు వేసుకొని ఇలా నెయ్యి రాసుకోండి. నేను కరివేపాకు మెంతులు వేసి కాశాను కదా, ఇది అలాగా కొంచెం అండి 4 ఆకులకి నెయ్యి రాశాను. ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి. వేడి వేడి అన్నము వీటి మీద వేసి ఇలా పెట్టాలండి. 5 నిమిషాలు పెట్టిన తర్వాత మనకు నచ్చిన కూర వేసుకొని తింటే దీనికి ఆరోగ్యం చాలా మంచిది. నరాల బలహీనత కానీ ఏదైనా ఉన్న కడుపులో మనకి ఏదైనా తేడా ఉన్నా కానీ చాలా మంచి పని చేస్తుందండి. 5 నిమిషాలు ఆగి ఈ వేడి వేడి అన్నం పొగలు వస్తుంది కదా, 5 నిమిషాలు ఆగి మీకు నచ్చిన కర్రీ వేసుకొని తినండి. చాలా సూపర్ అండి. నరాల బలహీనతకి మనం ఏ చెట్టు పనికిరాదు అనుకుంటానికి లేదండి. మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది. మనం అన్నిటికీ మన ఋషులు మునులు అందరూ కూడాను మనకి ఏం చెప్పారంటే ప్రతి ఒక్కటి ఔషధమే. మనకు కావాల్సింది మనకు దొరికింది ఉపయోగించుకోండి. నేనైతే 5 నిమిషాలు ఆగి తింటానండి. హాయ్ అండి, నేను మీకోసం ఈ ఆకులు ఇవన్నీ పెట్టి చేస్తున్నానండి. చాలా మంచిదండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ ఆకులు 5 నిమిషాల తర్వాత మనం భోంచేద్దామండి. నెయ్యి వేసి కారపొడి, నల్లేరు కారం కొట్టుకున్నాం కదా, నల్లేరు కారపొడి, క్యాలీఫ్లవర్ టమాటా వండానండి మీకోసం. మీరు తప్పకుండా ట్రై చేయండి.